మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అభ్యర్థులకు మిత్రులకు స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు న్యూస్ లో కాంపిటేటివ్ పర్పస్ లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ పరిశీలిద్దాం. 12వ తేదీ అట్లాగే 11వ తేదీ ఈ రెండు తేదీలు వచ్చినటువంటి ఇంపార్టెన్స్ పరిశీలిద్దాం. మోహన్ చరణ్ మాంఘీ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. గిరిజన నేత అయినటువంటి మోహన్ చరణ్ మాంఘీ ఈయన ఎవరంటే గిరిజన నేత అండి, గిరిజన తెగలకు చెందినవారు. ఈయన బుధవారం ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ ఎవరండి హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ ఎవరండి గిరిధర్ గమాంగ్ వీళ్ళిద్దరు కూడా గిరిజన తెగలకు చెందినవారండి. గతంలో వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. లేటెస్ట్ గా మన 2024 శాసనసభ ఎన్నికల్లో ఒడిశా ముఖ్యమంత్రిగా గిరిజన కులానికి చెందినటువంటి మోహన్ చరణ్ మాంఘీ ఎన్నికయ్యారండి. ఈయన గిరిజన తెగలకు చెందినటువంటి ఎన్నో ముఖ్యమంత్రి అంటే 3వ ముఖ్యమంత్రి అండి. 1వ వారు ఎవరంటే హేమానంద బిస్వాల్ అండి. 2వ వారు ఎవరంటే గిరిధర్ గమాంగ్. నెక్స్ట్ వచ్చేసి భారత నూతన సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వివేది. భారతదేశానికి కొత్త సైన్యాధిపతి వచ్చారండి. ఆయన ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారండి. ఈయన ప్రెసెంట్ ఆర్మీ వైస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారండి. ఈ నెల 30న ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారండి. జూన్ 30న ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 1984 జమ్మూ కాశ్మీర్ రైఫిల్ దళాల్లో చేరారండి. ఇప్పుడంటే 1984లో జమ్మూ కాశ్మీర్ ఎక్కడండి జమ్మూ కాశ్మీర్ రైఫిల్ దళాల్లో చేరారండి. ప్రస్తుత సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ పాండే ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారండి. ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మనోజ్ పాండే ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారండి. కొత్త దళపతి ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ఇది లేటెస్ట్ గా జరిగిన కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. భారత నూతన సైన్యాధిపతి అని నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ఈయన ఎప్పుడండి 1984లో 1984లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్ దళాల్లో మొట్టమొదటిసారిగా చేరారండి. ఇది తన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వచ్చే 3 ఏళ్లలో 6.7% వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందండి. అధిక ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొందండి. అత్యధిక ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా నిలుస్తుందని ఎవరండి ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందండి. వచ్చే 3 ఏళ్లలో 6.7% వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందండి. ఎంతండి 6.7% వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందండి. 2023-24లో మన దేశం 8.2% వృద్ధి నమోదు చేసిందండి. ఎంతండి 2023 అట్లాగే 24లో ఎంతంటే 8.2% వృద్ధి సాధించిందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇది మీకు ఎకానమీలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతంటే 8.2%. ఏ ఇయర్ అంటే 2023-24 సంవత్సరానికి గాను
8.2% వృద్ధి రేటు సాధించిందండి. ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు శాతం ఎంతంటే 2.6 అండి. ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు ఎంతంటే 2.6% అండి. ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2025-26లో 2.7% పెరుగుతుందని కూడా అంచనా వేసిందండి. 2025-26లో 2.7%కి పెరుగుతుందని అంచనా వేసిందండి. ఎవరంటే ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అట్లాగే 2024లో ప్రపంచవ్యాప్త సగటు ద్రవ్యోల్బణం 3.5%కి తగ్గుతుందని ఇప్పుడండి 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ద్రవ్యోల్బణం ఎంతండి? సగటు ద్రవ్యోల్బణం 3.5%కి తగ్గుతుందని, అట్లాగే 2025లో ఇది ఇంకా తగ్గి 2.9%కి పరిమితం అవుతుందని, ఎప్పుడంటే 2025లో ఇది ఇంకా తగ్గి 2.9%కి పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందండి. ఇది ఎకానమీలో మీకు బిట్స్గా రావడం జరుగుతుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా జ్యోతి నియామకం అయ్యారండి. ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ అంటే ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ డైరెక్టర్గా ఎవరండి? జ్యోతి నియమితులయ్యారండి. ఇది గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మీకు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో అడుగుతారండి. నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్ ఆటగాడు కార్లోస్ ఆల్కరాస్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గారండి. ఎవరిపై అంటే జర్మనీ మీదుగా నెగ్గాడండి. ఏ దేశం అంటే జర్మనీ. జర్మనీ దేశంపై నెగ్గాడండి. ఎవరి మీద అంటే అలెగ్జాండర్ జ్వరెల్ అండి. అలెగ్జాండర్ జ్వరెల్. ఇతనిపై ఫ్రెంచ్ ఆటగాడు అయినటువంటి స్పెయిన్ ఆటగాడు కార్లస్ ఆల్కరాస్ విజయం సాధించాడండి. అదే టైటిల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడండి. ఇది మీకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఎవరు నెగ్గారనేసి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఎవరంటే కార్లస్ ఆల్కరాస్. ఎవరి మీదుగా నెగ్గారని అడిగితే జర్మనీ దేశం అని ఆన్సర్ చేయాలండి. ఎట్లా మీకు క్వశ్చన్స్ అడుగుతాడండి. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే పారిస్ లో జరిగిందండి. ఎక్కడంటే పారిస్ లో జరిగింది. ఇక్కడ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఎవరు నెగ్గారంటే కార్లస్ ఆల్కరాస్ అండి. ఏ దేశంపై నెగ్గారంటే జర్మనీ దేశం అండి. ఎవరిపై అంటే అలెగ్జాండర్ జ్వరెల్ అండి. ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే పారిస్ లో జరిగిందండి. ఎట్లా మీరు 3 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్ ప్రకటన. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్ ప్రకటించిందండి. ఈ ర్యాంకింగ్ లో భారత టెన్నిస్ అగ్రశ్రేణి ఆటగాడైనటువంటి సునీత్ నగాల్ ఎవరండి? భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సునీత్ ఎవరండి? సునీత్ నగాల్ ఎన్నో స్థానం అంటే 77వ ర్యాంక్ సాధించాడండి. ఈ ర్యాంకింగ్ లో 77వ ర్యాంకు సాధించాడండి. మీరు ర్యాంకు గుర్తుపెట్టుకోండి. అట్లాగే సునీత్ నగాల్ ఆయన ఏ రంగం అండి? టెన్నిస్ అండి. ఇది మీరు ఇక్కడ ఈ 3 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎవరండి? సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారండి. తమాంగ్ వరుసగా 2వసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారండి. ఇది వరుసగా 2వసారి ఎన్నికయ్యారండి. ఆయన పేరు ఏమిటంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారండి.
ఎవరండి గవర్నర్? ఎవరు సిక్కిం గవర్నర్? లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఎవరండి? లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈ సిక్కిం గవర్నర్లండి. ఈ గవర్నర్ ప్రేమ్ సింగ్ తమాంగ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారండి. ఇది మీకు డైరెక్ట్ గా అడుగుతారండి. సిక్కిం సీఎం గా ఇటీవల ఎవరు నియమితులయ్యారని అడుగుతారు. ఎవరంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి. ఏ గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అండి. ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డారు. నెక్స్ట్ వచ్చేసి రామోజీ గ్రూప్ చైర్మన్ చిరుకూరి రామోజీరావు మృతండి. 2016లో సాహిత్యం, జర్నలిజం మరియు మీడియా రంగాలకు చేసిన సేవలకు గాను భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారండి. భారతదేశపు 2వ అత్యున్నతమైన పౌర పురస్కారం అయినటువంటి ఏమిటండి? పద్మ విభూషణ్ రామోజీరావు గారు అందుకున్నారండి. ఇప్పుడంటే 2016లో అందుకున్నారండి. ఇది మీరు బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జూన్ 9, 2024 రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం. జూన్ 9, 2024 రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం జరిగిందండి. నరేంద్ర మోడీ వరుసగా 3వసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఏంటంటే వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. నెహ్రూ తర్వాత మోడీ 3 పర్యాలు చేసిన ప్రధానిగా నిలిచారండి. నెహ్రూ తర్వాత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు 3వసారి వరుసగా ప్రధానమంత్రిగా చేశారండి. ఫస్ట్ మూడు సార్లు ఎవరు చేశారంటే నెహ్రూ భారత ప్రధానిగా చేశారండి. తర్వాత స్థానాల్లో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశారు. మొత్తం క్యాబినెట్ మంత్రులు ఎంతమంది అంటే 71 మంది 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఇందులో క్యాబినెట్ మంత్రులు ఎంతమంది అంటే 30 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారండి. 30 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఒక్కొక్క శాఖ గురించి చెప్పుకుందాం. రాజ్నాథ్ సింగ్ ఈయనకేమో రక్షణ శాఖ ఇచ్చారండి. రక్షణ శాఖ. అమిత్ షా. ఎవరండి? అమిత్ షా. ఈయనకి హోం మరియు హోంశాఖ, కోఆపరేటివ్ ఇచ్చారండి. సహకార శాఖ. ఈ 2 శాఖలు కూడా అమిత్ షాకి ఇచ్చారు. నితిన్ గడ్కరీ ఈయనకి రహదారి రవాణా, జాతీయ రహదారులు ఇచ్చారండి. రహదారి రవాణా మరియు జాతీయ రహదారులు ఈయనకి ఇచ్చారండి, నితిన్ గడ్కరీకు. తర్వాత జేపీ నడ్డా ఈయనకి వైద్య శాఖ ఇచ్చారండి. జేపీ నడ్డా ఈయనకి ఏ శాఖ ఇచ్చారండి? వైద్య శాఖ. శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయనకు వ్యవసాయం శాఖ ఇచ్చారండి. వ్యవసాయం. నిర్మలా సీతారామన్ ఈమెకు ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు ఇచ్చారండి. ఆర్థికం మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ అండి. ఈయనకు విదేశీ వ్యవహారాలు ఇచ్చారండి. విదేశీ వ్యవహారాలు. మనోహర్ లాల్ ఖట్టర్. ఎవరండి? మనోహర్ లాల్ ఖట్టర్ ఈయనకు విద్యుత్తు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి ఇచ్చారండి.
విద్యుత్తు మరియు గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి శాఖలు మనోహర్ లాల్ ఖట్టర్కి ఇచ్చారండి. హెచ్డి కుమారస్వామి హెచ్డి కుమారస్వామి ఈయనకు ఉక్కు భారీ పరిశ్రమలు ఇచ్చారండి. ఉక్కు మరియు భారీ పరిశ్రమలు. పీయూష్ గోయల్ ఈయనకేమో వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ ఇచ్చారండి. వాణిజ్యం పరిశ్రమల శాఖను ఇచ్చారండి. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ ఈయనకు విద్యాశాఖ ఇచ్చారండి. విద్యాశాఖ. జితన్ రామ్ మాంఘీ ఎవరండి? జితన్ రామ్ మాంఘీ ఈయనకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఇచ్చారండి. సూక్ష్మ చిన్న మధ్య తరహా శాఖలు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖలు ఇచ్చారండి. పరిశ్రమల శాఖలు ఇచ్చారు. రాజీవ్ రంజన్ సింగ్ ఎవరండి? రాజీవ్ రంజన్ సింగ్ ఈయనకేమో పంచాయతీరాజ్ మత్స్య మరియు పాడి పశు సంవర్ధక శాఖ ఇచ్చారండి. పంచాయతీరాజ్ పాడి మత్స్య పశు సంవర్ధక శాఖ ఇచ్చారండి. పశు సంవర్ధక శాఖ. సర్బానంద సోనోవాల్ ఎవరండి? సర్బానంద సోనోవాల్ ఈయనకేమో నౌకాశ్రయాలు నౌకయానం జల రవాణా ఎవరండి? నౌకయానం జల రవాణా శాఖ ఇచ్చారండి. వీరేంద్ర కుమార్ ఈయనకేమో సామాజిక న్యాయం సాధికారిత శాఖ ఇచ్చారండి. సామాజిక న్యాయం సాధికారిత శాఖ. కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈయనకేమో పౌర విమానయానం శాఖ ఇచ్చారండి. పౌర విమానయానం శాఖ. ఈయన శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ అండి. శ్రీకాకుళం ఎంపీగా గెలిచారండి. లాస్ట్ 2014లో ఇదే శాఖను ఎవరండి? అశోక్ గజపతిరాజు నిర్వహించారండి. అశోక్ గజపతిరాజు. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ఈయన వినియోగదారులు వ్యవహారాలు ప్రజా పంపిణీ అండి. వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ ఈ శాఖలు ప్రహ్లాద్ వెంకటేష్కి ఇచ్చారండి. నెక్స్ట్ జియోల్ ఓరం ఎవరండి? జియోల్ ఓరం ఈయనకేమో గిరిజన వ్యవహారాలు ఇచ్చారండి. గిరిజన వ్యవహారాలు. జియోల్ ఓరం. గిరిరాజ్ సింగ్ ఎవరండి? గిరిరాజ్ సింగ్ ఈయనకేమో జౌలి శాఖ ఇచ్చారండి. జౌలి శాఖ. అశ్విని వైష్ణవ్ ఎవరండి? అశ్విని వైష్ణవ్ ఈయనకేమో రైల్వే సమాచార ప్రసార ఏమిటండి? రైల్వే సమాచార ప్రసార
ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖలను ఇచ్చారండి. ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖలను ఇచ్చారండి. జ్యోతిరాదిత్య సింధియా, జ్యోతిరాదిత్య సింధియా ఈయనకేమో కమ్యూనికేషన్లు ఏమిటండి, కమ్యూనికేషన్లు మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఇచ్చారండి. తర్వాత భూపేంద్ర యాదవ్ ఎవరండి, భూపేంద్ర యాదవ్ ఈయనకేమో పర్యావరణం అటవీ శాఖలను ఇచ్చారండి. పర్యావరణం మరియు అటవీ శాఖలను ఇచ్చారండి. గజేంద్ర సింగ్ షెకావత్ నెక్స్ట్ ఎవరండి, గజేంద్ర సింగ్ షెకావత్ ఈయనకేమో పర్యాటకం సాంస్కృతిక శాఖలను ఇచ్చారండి. పర్యాటకం సాంస్కృతిక శాఖలను ఇచ్చారండి. తర్వాత ఏమో అన్నపూర్ణాదేవి ఎవరండి, అన్నపూర్ణాదేవి ఈమెకేమో మహిళా శిశు సంక్షేమ శాఖలు ఇచ్చారండి. మహిళా శిశు సంక్షేమం. తర్వాత కిరణ్ రిజిజు అండి, కిరణ్ రిజిజు ఈయనకేమో పార్లమెంటరీ మైనారిటీ వ్యవహారాల శాఖ ఇచ్చారండి. పార్లమెంటరీ మైనారిటీల వ్యవహారాల శాఖను ఇచ్చారండి. హర్దీప్ సింగ్ పూరి ఈయనేమో పెట్రోలియం సహజ వనరుల శాఖను ఇచ్చారండి. పెట్రోలియం సహజ వనరుల శాఖ, సహజ వనరులు. మన్సుఖ్ మాండవీయ ఎవరండి, మన్సుఖ్ మాండవీయ ఈయనకేమో కార్మిక మరియు ఉపాధి యువజన క్రీడల శాఖలు ఇచ్చారండి. యువజన క్రీడలు. నెక్స్ట్ కిసాన్ రెడ్డి అండి, కిసాన్ రెడ్డి ఈయనకేమో బొగ్గు గనుల శాఖలు ఇచ్చారండి. బొగ్గు గనులు శాఖలను ఇచ్చారు. చిరాగ్ పాస్వాన్ ఎవరండి, చిరాగ్ పాస్వాన్ ఈయనకేమో ఆహార శుద్ధి పరిశ్రమల శాఖను ఇచ్చారండి. సిఆర్ పాటిల్ ఈయనకేమో జలశక్తి శాఖను ఇచ్చారండి. ఇవి క్యాబినెట్ మినిస్టర్లు అండి. మీకు ఏ పోటీ పరీక్షలు అయినా సరే ఎక్కువగా ఏ శాఖలకు సంబంధించిన వారి గురించి ప్రశ్నలు అడుగుతారండి. గిరిజన శాఖ మంత్రి ఎవరు, అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎవరు, అలాగే రక్షణ శాఖ మినిస్టర్ ఎవరు, ఇట్లా మీకు ప్రశ్నలు రావటం జరుగుతుంది. మెయిన్గా క్యాబినెట్ మంత్రులను మీరు గుర్తుపెట్టుకోండి. రోజుకొక 5 చదువుకోండి, మీకు వారం రోజుల్లో పూర్తిగా అన్నీ కూడా వచ్చేస్తాయి. కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నట్లయితే వారికి షేర్ చేయండి. త్వరలో మన ఛానల్లో డిఎస్సికి ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలి, ఏ బుక్స్ చదివారు, ఎన్ని గంటలు చదవాలి, ఇవన్నీ కూడా మోటివేషన్ వీడియోలు మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.